నమస్తే. ఈరోజు మనం హెడేక్స్ గురించి మాట్లాడుకుందాం. సో హెడేక్స్ ఈవెన్ దో అవి చాలా కామన్ డిజార్డర్స్ అయినా న్యూరోఫిజియలాజికల్గా చాలా కాంప్లెక్స్ డిజార్డర్స్. యూజువల్గా మెడికల్గా 3 రకాలుగా వాటిని సెగ్రిగేట్ చేస్తాం. ఒకటి ప్రైమరీ హెడేక్స్, 2 సెకండరీ హెడేక్స్, మూడో దాన్ని హెడేక్స్ సెకండరీ టు క్రేనియల్ న్యూరోపతీస్ అంటాం. ఈ మూడో కేటగిరీ చాలా రేర్. సో దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ప్రైమరీ హెడేక్స్ అంటే స్వతహాగా బై నేచర్ వచ్చినాయి, అంటే జెనెటిక్ అని. సెకండరీ హెడేక్స్ అంటే కొన్ని స్పెషల్ కారణాల వల్ల, పుట్టిన తర్వాత కొన్ని స్పెషల్ కారణాల వల్ల వచ్చిన హెడేక్స్ని సెకండరీ హెడేక్స్ అంటాం. ఎలాంటి కారణాలు? తలకి దెబ్బ తగిలినా, తలలో బ్లీడ్ అయినా, తలలో ఏమన్నా రక్తనాళం బ్లాక్ అయినా స్ట్రోక్స్ అంటాం. దానివల్ల వాపు వచ్చినా, లేకపోతే తలలో ఏమన్నా ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్ పెరిగినా, తలలో ప్రెషర్స్ పెరగడానికి ఐఐహెచ్ అంటారు, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారు. లేకపోతే తలలో ఏమన్నా కొంతమందికి పాపం ట్యూమర్స్ ఉన్నా, ఇట్లాంటివి ఏమన్నా వేరే రకరకాల ఒక స్పెసిఫిక్ కారణం వల్ల, కొత్తగా వచ్చే స్పెసిఫిక్ కారణం వల్ల వచ్చే వాటిని సెకండరీ హెడేక్స్ అంటారు. సరే, కమింగ్ బ్యాక్ టు ప్రైమరీ హెడేక్స్. ప్రైమరీ హెడేక్స్లో మనకి మోస్ట్ కామన్గా మన మాటల్లో నానుడి ఉండేది మైగ్రేన్, టీటీహెచ్ఎస్, టెన్షన్ టైప్ హెడేక్స్, విచ్ ఈజ్ వెరీ వెరీ కామన్. అండ్ కొన్ని ట్రైజెమల్ ఆటోనామిక్ సెఫాలజీస్ అంటాం. సో వాటిని టీఏసీస్, టాక్స్ అని పిలుస్తారనమాట. వాటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. క్లస్టర్ హెడేక్స్ అని, సూనాస్ అని, సంక్ట్స్ అని, చాలా రకాలు ఉంటాయి. వాటి గురించి కూడా, వాటి ప్యాటర్న్స్ గురించి కూడా ఈసారి మనం తెలుసుకుందాం. సో మైగ్రేన్ అనేది టిపికల్ మైగ్రేన్స్ ఎలా ప్రజెంట్ అవుతుంటే, ఒక హాఫ్ హెమిక్రేనియం అంటాం, అంటే ఒక సైడ్ మాత్రమే నొప్పితో లాగుతుంటుంది. రెండో సైడ్ వస్తే మైగ్రేన్ కాదా అని అడుగుతారు. నో, 2 సైడ్లు వచ్చిన మైగ్రేనే. కాకపోతే మోర్ డామినెంట్ సిమ్టమ్ ఏంటంటే లైట్స్ చూడలేరు వాళ్ళు. వాటిని ఫోటోఫోబియా అంటారు. అసలు ఈ మైగ్రేన్ ఎందుకు వస్తుంది అని అడుగుతారు. మోస్ట్ కామన్ మెకానిజం అంటే చాలా సైన్స్ ప్రకారం చాలా మెకానిజమ్స్ ఉన్నాయి, కానీ ఒక నాన్ మెడికల్ పర్సన్కి అర్థం కావటానికి ఈజీగా అర్థమయ్యేది హైపర్ ఎగ్జైటబుల్ మైగ్రేన్ బ్రెయిన్ అని చెప్తాం. అంటే ఏంటంటే ఈజీగా ఆ నొప్పి నరం ఏదైతే పావలా పనిచేయాలో అది 10 రూపాయలు 20 రూపాయలు పనిచేస్తుంది అనమాట. అంటే చాలా తక్కువ పనిచేయాల్సిన శాతంలో ఏదైతే ఉండాలో అది చాలా ఎక్కువ ఈజీలీ ఎగ్జైట్ అయిపోయి ఈజీగా నొప్పికి కారణం అవుతుంది. దాన్ని మెడికల్గా అలోడైనియా అంటాం. అలోడైనియా అంటే ఏంటంటే ఏవైతే సెన్సరీ ఇన్పుట్స్, ఏవైతే సెన్సేషన్స్ మామూలుగా నొప్పిని జనరేట్ చేయకూడదు, అంటే ఎవరన్నా ముట్టుకున్నా జనరేట్ చేయకూడదు, ఎవరన్నా పట్టుకున్నా, చిన్న దెబ్బ పడినా, చిన్న దెబ్బ, లేకపోతే కొంచెం వేడి, కొంచెం చల్లగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమన్నా తల మీద పెట్టినా పడినా, వేడి నీళ్ళతో స్నానం, చల్ల నీళ్ళతో స్నానం, అలాంటివి ఏమన్నా చేసినా జరిగినా సరే, ఏవైతే యూజువల్గా నొప్పిని జనరేట్ చేయకూడదో అవి కూడా, ఆ యాక్టివిటీస్ కూడా నొప్పికి కారణం అవ్వటాన్ని అలోడైనియా అంటారు. అంటే ఈ మైగ్రేన్లో అలోడైనియా ఉంటుంది అనమాట. ఈజీగా చాలా సింపుల్ సెన్సరీ ఇన్పుట్స్ కూడా నొప్పికి కారణం అవుతాయి. సో అలా దానివల్ల స్లోగా స్టార్ట్ అయ్యి సివియర్ ఫార్మ్స్ ఆఫ్ మైగ్రేన్స్లోకి వెళ్తాయి. సో ఇందాక చెప్పినట్టు మైగ్రేన్లో ఒక సైడ్ కాదు, 2 సైడ్స్ వచ్చిన మైగ్రేన్ వెనకాల ఎట్లయినా రావచ్చు. విత్ లైట్స్ చుట్టానికి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. చిన్న గుండు సూది కింద పడినా సరే వాళ్ళు తట్టుకోలేరు, తలబద్దలైనంత కోపం వస్తుంది, కడుపులో తిప్పేస్తుంటుంది, వామిటింగ్స్ జరుగుతాయి. చాలామందిలో వామిటింగ్స్ అయిన తర్వాత పెయిన్ రిలీఫ్ కూడా చూస్తుంటాం క్లినికల్ ప్రాక్టీస్లో. ఇదే కాకుండా ఇవి మైగ్రేన్స్ అనమాట. టీటీహెచ్ఎస్ అంటే టెన్షన్ టైప్ హెడేక్స్. అంటే మీకు టెన్షన్ ఉండటం వల్ల కాదు, టెన్షన్ వల్ల ఏ హెడేక్ అయినా రావచ్చు. బట్ సో హెడేక్ ఏవైతే తల చుట్టూ సన్న పొర లాంటి కొన్ని మజిల్స్ ఉంటాయో అవి టెన్స్డ్గా ఆ స్పాజంలోకి వెళ్ళి పట్టేసినట్టు తయారయ్యి వాటిలో టెన్షన్ పెరిగి టీటీహెచ్ఎస్ వస్తాయి. టాక్స్ అనేది, ట్రైజెమల్ ఆటోనామిక్ సెఫాలజీస్ అనేవి ఈవెన్ దో కొంచెం రేర్ అయినా ఇవి టిపికల్గా వచ్చిన వాళ్ళందరికీ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఎపిసోడు ట్యాక్సే రాదు. కొంతమంది మైగ్రేన్ ఉన్న వాళ్ళలో ఒక ఎపిసోడ్ ట్యాక్స్ రావచ్చు, టీటీహెచ్ రావచ్చు, మైగ్రేన్ రావచ్చు. అలా చాలా మెజారిటీ ఆఫ్ ద హెడేక్స్ అన్నీ ఓవర్లాపింగ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి ఈ ఎపిసోడ్ ఒక ఆ ఎపిసోడ్ కూడా చాలా మందిలో చూస్తుంటాం. టాక్స్ అనే హెడేక్స్లో
చాలామందికి కంట్లోంచి విపరీతమైన ఎరుపు, నీరు గారటం, లేకపోతే కంట్లో గుచ్చుకోవటం, అది 2 సైడ్స్ జరుగుతాయి. యూజువల్గా షార్ట్ లాస్టింగ్ బౌట్స్ ఉంటాయి, కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇలా ఫేషియల్ స్వెల్లింగ్ ఉంటుంది, చాలా వాపు కూడా వస్తుంది. కొన్ని హెడేక్స్ క్లస్టర్ హెడేక్స్ అంటాం. క్లస్టర్ హెడేక్స్ అంటే ఏంటంటే 1 సంవత్సరం ఏమీ రాదు, వస్తే ఒక 8 months to 10 months ఉంటుంది, అలాగే 8 days to 10 days ఉంటుంది. లేదంటే అసలు రాదు, అసలు ఉండదు. వాళ్ళే మర్చిపోతారు మళ్ళీ స్టార్ట్ అయ్యేంతవరకు అసలు నాకు హెడేక్ ఉందా అని. అలాంటి వాటిని క్లస్టర్ హెడేక్స్ అంటాం. కొన్ని న్యూములర్ హెడేక్స్ అంటాం. కొన్ని ఏవైతే ఒక కాయిన్ షేప్డ్ ప్యాటర్న్లో పైన ఒక కాయిన్ సైజ్లోనే హెడేక్ వస్తుంది, దాంట్లోనే డీప్ హెడేక్స్ వస్తాయి అన్నమాట. కొన్ని హిప్నిక్ హెడేక్స్ అంటాం, అంటే నిద్రలో లేచి అమ్మా అని తలనొప్పితో వస్తుంటారు. సో ఇలాంటి రకరకాల ప్యాటర్న్స్లో హెడేక్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్లో ఈవెన్ దో మెకానిజమ్స్ అన్నిటికీ మెజారిటీగా సిమిలర్గా ఉన్నా సరే, వాటి ట్రీట్మెంట్ మోడాలిటీస్లో, చాయిస్ ఆఫ్ మెడికేషన్స్లో కొన్ని తేడాలు ఉంటాయి. సో ఈ హిస్టరీ తీసుకున్న దాని తర్వాత మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దానికి తగ్గ మెడికేషన్ రాసిస్తారు. సో ఫర్దర్గా మనం సెకండరీ హెడేక్స్ గురించి మాట్లాడుకుందాం. హోప్ఫుల్లీ దిస్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఆల్. Kindly share this video if you think somebody is in need. Thank you so much. Namaste.